డియర్ స్టూడెంట్స్, ఒక్కసారి నేను చెప్పే జాగ్రత్త వింటారా? ఇప్పుడు మీరు రాసేటువంటి ఎగ్జామ్లో కానీ లేదా రాయబోతున్నటువంటి ఎగ్జామ్లో కానీ ఈ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్లు బాగా అడగడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా అడుగుతాడు. మరి అలాంటప్పుడు ఈ కాన్సెప్ట్ ఏంటి సార్ మరి అంటే ఇదే మీకు బోర్డు మీద కనిపించేది ఉన్నటువంటి కెమికల్ ఈక్వేషన్ లో కెమికల్ రియాక్షన్ లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించారు. వన్స్ ఒకసారి కనుక ఈ వీడియోని కనుక మీరు జాగ్రత్త కేర్ఫుల్ గా మీరు విని నోట్ డౌన్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మర్చిపోయేటువంటి ఆస్కారం అని లేనే లేదు. మరి అట్లా ఉండేటువంటి ఇది ఏంటి సార్ మరి ఇక్కడ అంటే ఇక్కడ మనం తీసుకున్నట్టయితే మనకు వచ్చేసి అంటే కాంబినేషన్ రియాక్షన్. సో దీన్నే మనం ఏం పిలుస్తాం అంటే తెలుగులో సంయోగ చర్య అంటారు. సంయోగ చర్య అంటే కాంబినేషన్ సంయోగ చర్య అని మనం చెప్తున్నాం. మరి దీని ఇక్కడ మనం ఎట్లా చెప్పుకోవచ్చు సార్? ఇక్కడ మనకు వచ్చే సంయోగ చర్య అంటే కాంబినేషన్ రియాక్షన్ అంటే ఏమిటి అంటే 2 or more substances combine to form a single product. 2 or more substances అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ పదార్థాలు కలిసిపోయి ఒక సంయుక్త పదార్థాన్ని ఏర్పరచడాన్ని మనం కాంబినేషన్ చర్య అంటారు. అంటే 2 or more substances combine to form a single product is known as combination reaction. So let's see the one best example. సో ఇక్కడ మనకు వచ్చేసిందంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే మీకు బాగా గుర్తున్నట్టు ఏం చేస్తున్నా ఒక ఏ అనేటువంటి దాన్ని తీసుకున్నా. సో అదే విధంగా బి అనేటువంటి దాన్ని తీసుకున్నా. ఇక్కడ ఏం చేస్తున్నా ఏ బి ఈ రెండింటిని కూడా ఏం చేస్తున్నా ఇక్కడ రెండు కూడా ఏమైనా కంబైన్ ఏం చేస్తానంటే ఒక సింగిల్ ప్రొడక్ట్ గా ఫామ్ అవుతాయి. మరి సింగిల్ ప్రొడక్ట్ ఎట్లా ఫామ్ అవుతుంది సార్? ఇక్కడ మనకు వచ్చే ఏ బి గా ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ వీఆర్ కాల్డ్ కాంబినేషన్ రియాక్షన్. కాంబినేషన్ అంటే 2 డిఫరెంట్ నేచర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనుకోండి, లేకుంటే డిఫరెంట్ నేచర్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అనుకోండి, 2 or more సబ్స్టెన్సెస్ అనుకోండి. ఓకేనా? మరి దీనికి ఎగ్జాంపుల్ గానే మనం తీసుకున్నట్లయితే ఇవి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చిన ఏంటి సార్ అంటే ఇక్కడ కెమికల్ రియాక్షన్స్ లో బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైనా క్వశ్చన్ చూసినప్పుడు ఇక్కడ 2 ఉండి ఇక్కడ కింద 2 ఉన్నట్లయితే ఇలాంటి ఉన్నప్పుడు ఇంటూ చేయాలి. 3 ఉండగానే ఇంటూ చేయాలన్న ఎంత దాంతో ఇంటూ చేయాలి. సో ఎంత మనకు వచ్చేసిందంటే మనం ఎంత సబ్స్టాన్సెస్ తీసుకుంటున్నామో ఇక్కడ మనకు ఎంత రియాక్టెంట్ తీసుకుంటున్నామో అంత ప్రొడక్ట్ అనేది బ్యాలెన్సింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎంత రియాక్టెంట్ ఉందో ప్రొడక్ట్ కూడా అంతే ఉండాలి కాంబినేషన్ రియాక్షన్ లో. ఇది నువ్వు బాగా గుర్తుపెట్టుకో. మరి ఇక్కడ మనకు వచ్చేసిందంటే మరి ఇక్కడ బ్యాలెన్స్ చేసినప్పుడు ఇక్కడ హైడ్రోజన్ అనే ఆక్సిజన్ కలిసిపోయి మనకి ఏం చేస్తుందంటే వాటర్ గా మారుతుంది. ఇక చూడండి, 2 వేరు ధర్మాలు కలిగినటువంటి మూలకాలు ఒకే పదార్థంగా ఏర్పడతాయి. ఏర్పడాలేమన్నా ఏర్పడ్డాయి. సో ఇదే కాంబినేషన్ రియాక్షన్ గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ అదే విధంగా సిఏఓ అంటే ఇక్కడ మనకు వచ్చేసంటే కాల్షియం ఆక్సైడ్ అంటాం. సో దీన్నే మనం ఏం పిలుస్తాం అంటే క్విక్ లైమ్ అని కూడా పిలుస్తాం. సో దీన్నే మనం తెలుగులో వచ్చేసి ఏమని పిలుస్తాం అంటే పొడి సున్నం అని కూడా పిలుస్తాం. పొడి సున్నంగా మనం పిలుస్తాం. సో దాన్ని ఏం చేస్తానా? ఏం లేదు నాన్న, పొడి సున్నం ఉన్నది కదా మీ ఉన్నదా లేదా? ఉంటది. ఈ పొడి సున్నాన్ని తీసుకుపోయి నీళ్ళలే ఏమైతుంది? తడి సున్నం అయితే ఇక్కడ అదే చేసిన నేను. ఓకేనా? సో ఏంటంటే కాల్షియం ఆక్సైడ్ వన్ ఆఫ్ ద కెమికల్ కాంపౌండ్. సో వెన్ డైల్యూటెడ్ విత్ వాటర్ మాలిక్యూల్ టు ఫార్మ్ కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే పొడి సున్నాన్ని నీటిలో వేస్తే ఏమైంది? తడి సున్నంగా మారింది. గంతే. ఏమన్నా ఇక్కడ పొడి సున్నాన్ని నీటిలో వేస్తే తడి సున్నంగా మారింది. ఇట్లా మారింది కాబట్టి కాంబినేషన్ జరిగింది. ఇక్కడ పొడి సున్నానికి నీటికి మధ్య కాంబినేషన్ జరిగితే తడి సున్నం అనేది వచ్చింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఇదే. సో ఇక్కడ దీన్ని మనం ఏం పిలుస్తాం అంటే దీన్నే మన క్విక్ లైమ్ అంటారు. క్విక్ లైమ్ అని మనం పిలుస్తాం. క్విక్ లైమ్ అని పిలుస్తాం. మరి దీన్ని ఏం పిలుస్తాం సార్? ఇక్కడ మనకు వచ్చి కాల్షియం హైడ్రాక్సైడ్ అని ఏమని పిలుస్తాం సార్ అంటే మనం వచ్చేసి అంటే మిల్క్ ఆఫ్ లైమ్ అని పిలుస్తున్నాం. మిల్క్ ఆఫ్ లైమ్ అని మనం పిలుస్తాం. ఓకేనా? వెరీ గుడ్. సో నెక్స్ట్ వన్ ఏం చేస్తున్నా? మెగ్నీషియం ఆక్సిజన్ తో చర్య జరిపిన మనకి ఏం ఫామ్ అవుతుంది సార్? మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. బ్యాలెన్సింగ్ చూడండి, ఇక్కడ 2 moles ఆఫ్ మెగ్నీషియం ఉంది, ఇక్కడ 2 moles ఆఫ్ ఏంటన్నా ఆక్సిజన్ ఉంది. సో ఇక్కడ ఈ రకంగా రాసిన 2 moles ఆఫ్ మెగ్నీషియం ఆక్సైడ్. సో దిస్ వన్ ద కెమికల్ కాంపౌండ్ వీఆర్ కాల్డ్ మెగ్నీషియం ఆక్సైడ్. ఓకేనా? మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఏర్పడుతుంది. ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్ వన్ వచ్చేసిందంటే ఇక్కడ నైట్రోజన్ ఉన్నది. నైట్రోజన్ అనేది మనకు 3 moles ఆఫ్ హైడ్రోజన్ తో రియాక్ట్ అయినప్పుడు NH3 అనేది ఏర్పడుతుంది. NH3 అంటే అమ్మోనియా. ఓకేనా? NH3 అంటే మనకు వచ్చేదంటే అమ్మోనియా అన్నారు. NH3 అంటే అమ్మోనియాగా మనం ఇక్కడ డిసైడ్ చేస్తాం. అంటే 2 డిఫరెంట్ నేచర్ ఉన్నటువంటి అంటే మనం ఏంటంటే 2 or more substances combine to form a single product. 2 or more substances combine to form a single product.
రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు కలిసిపోయి ఒకే పదార్థంగా ఏర్పడిన దాన్ని వియోగ చర్య, కాంబినేషన్ రియాక్షన్ గా మనం చెప్పుకోవచ్చు. సో దీని నుంచి వెళ్ళి ఎగ్జామ్లలో బాగా అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నది డియర్ స్టూడెంట్స్. ఎప్పుడైనా బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా సింపుల్ వేనా, A+B రెండు కలిస్తే AB ఏర్పడదు, గంతే. ఏమన్నా పెద్ద మనిషి ఇక్కడ చెప్పు చిట్టి ఏమైనా కనబడదా నీకు? ఏం లేదు కదా. మరి దీనికోసం నువ్వు ఎందుకు టెన్షన్ పడతా అంటావు? సో ఈ మోడల్ నుంచి వెళ్ళి ఏమన్నా క్వశ్చన్ కనుక నువ్వు రాసేటువంటి ఎగ్జామ్ లో కానీ వచ్చినట్లయితే ఇక మిస్ అయితే మాత్రం నేను ఏం చేయలేను, చిట్టుతాలి గిన్నెలు దోముకోవాల్సి వస్తాయి ఇంటికాడ కూర్చొని. కాబట్టి జర జాగ్రత్త. ఇగో ఇది నాన్న ఇక్కడ దీన్ని మనం కాంబినేషన్ రియాక్షన్ గా మనం చెప్పుకో. ఒకరికి 2 సార్లు వినండి, నోట్స్ రాసుకోండి. కెమికల్ రియాక్షన్స్ ను చాలా మోడల్ ప్రాక్టీస్ చేయండి. వన్స్ ఒకసారి కనుక అర్థమైనట్లయితే నువ్వు మర్చిపోవు. ఎందుకంటే నువ్వు నా క్లాస్ విన్నావు కాబట్టి. మర్చిపోతే నువ్వు నా క్లాస్ వినలేదని అర్థం, అంతే కదా. సో థ్యాంక్ యూ సో మచ్. ఏంది వీడియో అప్పుడే ఆపేసినావా? లేదు అయిపోలే, ఇంకా ఉంది. ఎందుకంటే మనం PYQ కూడా ఉంది దీని మీద. బొచ్చడని PYQలు ఉంటాయి. కానీ నిన్ను ఆశ్చర్యపడడానికి చాలా సింపుల్ గా ఒక PYQ తీసుకొచ్చిన. అదేంది ఒకసారి చూద్దామా? జర జాగ్రత్త. ఏంటంటే ఇక చూడు, ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది ఇక్కడ ఉన్నది. ఏమి ఇచ్చిండు ఇక్కడ? RRB గ్రూప్ D 12/12/2025 అడిగిండు. ఓకేనా? జర జాగ్రత్త. ఏమి ఇచ్చిందంటే ఫార్ములేషన్ కెమికల్ ఏంటంటే కాల్షియం ఆక్సైడ్ నీటిలో వేస్తే కాల్షియం హైడ్రాక్సైడ్ ఏర్పడింది. సో దీస్ అంటే ఇక్కడ మనకు ఈజ్ వాట్ టైప్ ఆఫ్ రియాక్షన్ అన్నాను. అంటే న్యూట్రలైజేషన్, డిస్ప్లేస్మెంటా, డీకంపోజిషన్, కాంబినేషన్ అడిగిండు. ఇక చెప్పు, ఆన్సర్ చెప్పు. నీకు గుర్తొచ్చిందా? వచ్చిందా లేదా? ఇగో గంతే. దీనికోసం కష్టం ఎందుకు పడతావు? దీన్నే మనం ఏమంటారా? కాంబినేషన్ రియాక్షన్ అంటాం. అంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకో, ఒక కాన్సెప్ట్ కనుక నీకు పర్ఫెక్ట్ గా అర్థమైనప్పుడు, ఒక కాన్సెప్ట్ నుంచి అధికమైనటువంటి ప్రశ్నలు నువ్వు ప్రాక్టీస్ చేసినప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ లో నీకు చాలా సులభంగా అనిపిస్తుంది. ఎందుకంటే నీకు టైం అనేది సేవ్ అవుతుంది. అర్థమవుతుందా? నువ్వు గిట్లా నాన్న, ఇగో ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి. నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాంబినేషన్, ఓకేనా? కాంబినేషన్ మనం చాలా సింపుల్ గా చెప్పినావు. ఏమని చెప్పినావు? 2 or more substances combined to form a single product. రెండు లేదా అంతకన్నా ఎక్కువ పదార్థాలు కలిసి ఒక పదార్థంగా ఏర్పరిస్తే దాన్ని మనం ఏమంటే కాంబినేషన్ అంటే. ఏమంటారా? కాంబినేషన్ మనం చెప్పుకోవచ్చు. ఇగో ఇది నాన్న ఈ కాన్సెప్ట్. ఒకరికి 2 సార్లు వినండి. నా క్లాస్ కనుక వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా కొట్టాను. కొడతావా? కొడతావు, నాకు తెలుసు. ఎందుకంటే నీకు కావాలి కాబట్టి కంపల్సరీ కొట్టాల్సి వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.